హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటస్ డైలీ కరెంట్ అఫైర్స్. మనము ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందుగా క్వశ్చన్ చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ ముంబై. అంటే నేను గతంలో ఈ లాస్ట్ వీక్ అంతా ఎకనామీ వీడియోసే చేశాను. సో క్వశ్చన్స్ ఆ ముందు వీక్ది. సో ఇందులో ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. బోత్ ఏ అండ్ బి ఇస్ ద ఆన్సర్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం అందరం కూడా IUCN రెడ్ లిస్ట్ చదువుతాం. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ అండ్ నేచర్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఉన్నటువంటి జంతు జాతులు, మొక్కలు ఏవేవైతే అంతరించిపోతున్నాయో వాటికి థ్రెటన్డ్ స్పీసీస్ అని, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని, ఎక్స్టింక్ట్ అని ఇలా కొన్ని ట్యాగ్లు ఇచ్చి రెడ్ లిస్ట్ అనేటటువంటి దాన్ని ఒకదాన్ని రిలీజ్ చేస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో న్యూస్లో మనకి IUCN గ్రీన్ లిస్ట్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. దీన్ని చెప్పమని కొంతమంది అడిగారు. సో ఈ కాన్సెప్ట్ గురించి పెద్ద వెబ్సైట్స్లో కూడా ఎక్కువ రాయలేదు. నేను IUCN వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొచ్చాను. ఈ IUCN గ్లోబల్ గ్రీన్ లిస్ట్ అనేటటువంటిది ఏంటంటే ఇది ఒక క్యాంపెయిన్, ఇది ఒక గ్లోబల్ క్యాంపెయిన్. ఎందుకు ఇది? పర్యావరణ పరిరక్షణ కోసం తెచ్చినటువంటి ప్రపంచవ్యాప్తంగా చేసే ఒక క్యాంపెయిన్. ఇది బేసికల్గా ఏంటంటే కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేస్తుందన్నమాట. అంటే సెంట్రల్ టు దిస్ క్యాంపెయిన్ ఏంటంటే ప్రతి దేశంలోని కూడా సుస్థిరమైనటువంటి అభివృద్ధి కోసం లేదా పర్యావరణ పరిరక్షణ కోసం సుస్థిరమైనటువంటి కొన్ని ప్రమాణాలను పాటించాలి. దీని కారణంగా ఏమవుతుంది? 21వ శతాబ్దంలో మనకు ఉన్నటువంటి పర్యావరణ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మనం క్యాటర్ చేసినట్టు ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏమిటంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతంలో పర్యావరణాన్ని రక్షించుకోవాలని అనుకున్నప్పుడు అక్కడ లోకల్ ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనము మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణానికి అప్లై చేయాలి. ఆ చుట్టూ ఉన్న పర్యావరణం చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అడవిలో ఉంటున్నామండి, అడవిలో ఉన్న వ్యక్తులకి అడవిని ఎలా కాపాడాలో బాగా తెలుస్తుంది. అలాంటి లోకల్ రిలవెంట్ ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేటటువంటి దాన్ని ఇవ్వాలి. దీంతో పాటుగా వైల్డ్ లైఫ్ అండ్ ఎకోసిస్టమ్ అనేటటువంటిది అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ జీవ వైవిధ్యం అనేటటువంటిది దానికి అదే సర్వైవ్ అవ్వగలదు, దానికి అది అభివృద్ధి చెందగలదు. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అది సహకరించగలదు. సో కాబట్టి దాన్ని అలా వదిలేస్తే అది అద్భుతంగా పెరుగుతుంది. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, మీరు ఏం చేయకుండా ఆ చెట్టును అలా వదిలేసి కొంచెం నీళ్లు పోసారనుకోండి, దానికి అదే పెరుగుతుంది. మీరు వదిలి ప్రతిరోజు దానికి ఏం ఫుడ్ పెట్టక్కర్లేదు. సో ఇలా IUCN గ్రీన్ లిస్ట్ అనేటటువంటి దాన్ని ప్రొటెక్టెడ్ కన్జర్వ్డ్ ఏరియాస్ అంటే సంరక్షించబడినటువంటి ఈ పరిరక్షించేటటువంటి ప్రాంతాలు అనేటటువంటి దానికి తీసుకొచ్చారు. ఇందులో 4 కాన్సెప్ట్స్ని చెప్తున్నారు. 1 సుపరిపాలన ఉండాలి, 2 దీనికి మంచి ప్రణాళిక ఉండాలి, 3 సమర్థవంతమైన నిర్వహణ ఉండాలి, 4 దీన్ని బట్టి మనం చేసేటప్పుడు పరిరక్షణకు సంబంధించి మనకు అవుట్పుట్ రావాలి. ఇలా 4 అంశాలని మనకు క్లియర్ కట్గా చెప్పారు. ఇప్పుడు అసలు గ్రీన్ లిస్ట్ అనేటటువంటిది ఎందుకు అనే ఒక విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే మనం ఈ భూమిపైన ఉన్నటువంటి భవిష్యత్ అంతా కూడా మనం ఖచ్చితంగా నేచర్కి డెడికేట్ చేయకపోతే, అంటే మనం బ్రతుకుతున్నటువంటి జీవితం నేచర్కి అంటే ప్రకృతికి కనుక మనం డెడికేట్ చేయకుండా ప్రకృతిని కాపాడుకోకపోతే చాలా ఇబ్బంది పడుతుంది భవిష్యత్ తరం అనేటటువంటిది. ఇప్పుడు పెరుగుతున్నటువంటి జనాభా కానీ, అలాగే పారిశ్రామికరణ కానీ, అలాగే మనం తింటున్నటువంటి ఈ వినియోగానికి సంబంధించినటువంటి అలవాట్లు కానీ ఇవన్నీ కూడా నేచర్కి ఉన్నటువంటి పరిమితులు దాటి వెళ్ళిపోతున్నాయి. నేను ఎక్కడో చూశాను, నేను అమెరికాలోనట ప్రతిరోజు తినడానికి కనీసం 15,000 పందులను చంపుతారట ఒక ప్రాంతంలో. ఇది అన్ని చోట్ల కాదు. మళ్ళీ అంటే వాళ్ళు మనం చికెన్ ఎలా తింటామో వాళ్ళు పిగ్ మీట్ అలా తింటారు, పోర్క్ అంటాం. 15,000 పందులను ఒక కంపెనీ ప్రాసెస్ చేస్తుంది. అంటే ఎంత ఫుడ్ ప్రాసెస్ చేస్తున్నారో చూడండి వాళ్ళు. సో ఇది ఇప్పుడు ఆ పందులను మేపడానికి మళ్ళీ విపరీతమైన కార్ను ఇవన్నీ పెడుతూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మన కన్జంప్షన్ హ్యాబిట్స్ మారిపోయాయి. విపరీతమైన నాన్ వెజిటేరియన్ తింటున్నాము, అలాగే మన కన్జంప్షన్ కోసం రకరకాల కల్తీలు ఇవన్నీ చేస్తున్నాము, నేచర్ని క్షోభ పెడుతున్నాము. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మన చుట్టూ ఉన్నటువంటి వైవిధ్యం కానీ లేదా పర్యావరణం కానీ ఇవన్నీ చాలా వేగంగా దెబ్బతింటున్నాయి. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని జంతు జాతులు కానీ, ప్రకృతితో మనకు ఉన్నటువంటి సంబంధాలు కానీ ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి. అలాగే భూమి పైన ఉన్నటువంటి జీవ వైవిధ్యము, అలాగే నీళ్ళల్లో ఉన్నటువంటి జీవ వైవిధ్యము ఇంకా మళ్ళీ తిరిగి కోలుకోలేనంత దెబ్బతింటుంది. దీనివల్ల వాతావరణ మార్పులు వస్తున్నాయి. లేదంటే
దుబాయ్ అనగానే మనకి ఇసుక గుర్తొస్తుంది. అలాంటి దుబాయ్లో వరదలు ఏంటండి, బిల్డింగులు కొట్టుకుపోతున్నాయి, కార్లు కొట్టుకుపోతున్నాయి, ఆ కార్ల వల్ల వెనక్కి వస్తున్నాయి, అసలు మొత్తం ఇసుకలో అంత విపరీతమైన వరదలు వస్తున్నాయంటే ఇది వాతావరణ మార్పులకు సూచనలు కాదు, ప్రకృతి మన మీద పగబట్టిద్దని చెప్పడానికి ఎగ్జాంపుల్ కాదు ఇవన్నీ. సో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మన అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ పర్యావరణం ఎంతైతే కోల్పోతున్నామో దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో కంబాట్ ఎన్వైర్మెంటల్ పొల్యూషన్. ఒక్క నిమిషం అండి, పైదది స్కిప్ అవుతుంది. సో ఇది మనం ఎన్వైర్మెంటల్ లాస్ అంటే పర్యావరణ నష్టం ఏదైతే ఉందో ముఖ్యంగా సంరక్షించబడినటువంటి ప్రాంతాలు అంటే ఈ టైగర్ రిజర్వ్స్ కానీ లేదా నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ ఈ చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని మనం కాపాడాలి. సో కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే ఈ మొత్తం పర్యావరణాన్ని రక్షించాల్సి ఉంటుంది. ఏముంటాయి అందులో, అడవులు, కొండలు, అలాగే తీర ప్రాంతాలు, దీవులు, సముద్రాలు, వీటిని కలుషితం చేస్తున్నాం, వీటిని కాపాడాలి. సో వీటిని కాపాడామా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఈ గ్రీన్ లిస్ట్లో జాయిన్ చేస్తారు. అంటే ఏవైతే గ్రీన్ లిస్ట్లో జాయిన్ అయ్యాయో వాటిని మనం కాపాడాము అని అర్థం అన్నమాట. సో ఈ గ్రీన్ లిస్టింగ్లోకి గతంలో ఇబ్బంది పడి కోలుకున్నటువంటి పర్యావరణ ప్రాంతాలు కానీ లేదా పర్యావరణంలో ఇబ్బంది పడుతూ మళ్ళా తేరుకున్నటువంటి ప్రాంతాలను కానీ ఇప్పుడు జాయిన్ చేస్తారు. సో ఇందులో ఇప్పటికే 77 సైట్లను జాయిన్ చేశారండి జూన్ 2022 వరకు. ఇందులో 61 గ్రీన్ లిస్టెడ్ సైట్స్ ఉన్నాయి. ప్రతి 7 సైట్లలో ఒకటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా ఉన్నాయి. దాదాపుగా 60 దేశాల్లో ఈ గ్రీన్ లిస్ట్ IUCN గ్రీన్ లిస్ట్ అనేటటువంటి దాన్ని తీసుకున్నారు. సో IUCN రెడ్ లిస్ట్ అనేది జంతు జాతులకైతే IUCN గ్రీన్ లిస్ట్ అనేటటువంటిది కన్జర్వ్డ్ ఏరియాస్, ప్రొటెక్టెడ్ అండ్ కన్జర్వ్డ్ ఏరియాస్ అంటే సంరక్షించబడినటువంటి ప్రాంతాలకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వైల్డ్ లైఫ్ శాంచురీస్, అలాగే నేషనల్ పార్క్స్, అలాగే బయోడైవర్సిటీ ఏరియాస్, ఇవన్నీ మీకు IUCN గ్రీన్ లిస్ట్లో వస్తాయి. సో కరెంట్లీ 600 కన్జర్వ్డ్ ఏరియాస్ ఉన్నాయటండి IUCN గ్రీన్ లిస్ట్లో. సో ఈ గ్రీన్ లిస్ట్ సైట్ని కూడా మనకి ఏం చెప్తారంటే IUCN గ్రీన్ లిస్ట్ స్టాండర్డ్ అని ఒకటి ఉంటుంది. ఈ స్టాండర్డ్స్ ప్రకారం సర్టిఫై చేసినటువంటి ప్రాంతాలనే IUCN గ్రీన్ లిస్ట్లో మనకి చేర్చడం జరుగుతుంది. సో ఖచ్చితంగా దీనికి కొన్ని ఉంటాయి. అంటే ఆన్గోయింగ్ రిజల్ట్స్ ఫర్ పీపుల్ అండ్ నేచర్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ ఎఫెక్టివ్ వే అని ఇక్కడ రాశాడు కదా. అంటే ఏ ప్రాంతాల్లో అయితే ప్రజలు కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని కానీ సమర్థవంతమైన పద్ధతిలో మనము కాపాడుకున్నామో వాటిలన్నింటికి లిస్టింగ్ ఇస్తారు. ఏ సైట్ అయినా ఇందులో జాయిన్ అవ్వచ్చు, కాకపోతే వాళ్ళు చెప్పిన స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి. సో దానికి వెరిఫికేషన్ చేస్తారు. అలాగే జాయిన్ అయినటువంటి సైట్ ఏదైతే ఉందో అది తన స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి కొన్ని ప్రామాణికాలు ఇస్తారనమాట. ఈ ప్రామాణికాలు ఉంటే దీనికి IUCN గ్రీన్ లిస్ట్ అనేటటువంటిది వస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని డెమాన్స్ట్రేషన్స్ కనుక మనం చూస్తే, ఒకవేళ ఏ సైట్ అయినా IUCN గ్రీన్ లిస్ట్ అయితే దానికి ఏం వస్తుంది, ముందు దానికి గౌరవం వస్తుంది. అంటే IUCN గ్రీన్ లిస్ట్ అని అనగానే అందరూ కూడా దాన్ని గౌరవంగా చూస్తారనమాట. అంటే అందులో ఉన్నటువంటి సమూహాలు వీళ్ళంతా కూడా చాలా అద్భుతంగా ఉన్నారు అనేటటువంటి అంశాన్ని పసిగడతారు. 2 డిజైన్ అంటే ఎలా ఇంకా దీన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాంతంగా మార్చాలి అనేటటువంటి దానికి డిజైన్ వేస్తారు. అలాగే సమర్థవంతమైన నిర్వహణ, ఈ ఇంపార్టెంట్ ఏరియాలో అంటే ఈ ప్రాంతంలో దాన్ని పర్యవేక్షిస్తారు. అంటే అక్కడ నీరు, గాలి ఇవన్నీ ఎలా ఉన్నాయి, నీట్గా ఉన్నాయా లేవా, పాడవుతున్నాయా, ఇలా పర్యవేక్షిస్తారు. అలాగే రిజల్ట్స్ అక్కడున్న జనాలకి అలాగే ప్రకృతికి కూడా ఈ గ్రీన్ లిస్ట్ కారణంగా ఎటువంటి అవుట్కమ్స్ అనేటటువంటి వచ్చాయి, అనేటటువంటి రిజల్ట్స్ వచ్చాయి అనేది కూడా ఐడెంటిఫై చేస్తారు. అలాగే కాంట్రిబ్యూషన్, ఇది పర్యావరణ మార్పులకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, అలాగే ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉంటే అంటే ఆరోగ్యము ఇంకా ఇలాంటివి సంరక్షణ ఇలాంటివి ఉంటే వాటి గురించి కూడా ఇది ఎంత కాంట్రిబ్యూట్ చేసింది జనాలకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేషనల్ పార్క్ ఉందనుకోండి, దీనికి IUCN గ్రీన్ లిస్ట్ ఇచ్చారనుకోండి, దీనివల్ల ప్రజలకి ఎంత మంచి జరిగింది, ప్రపంచానికి ఎంత కాంట్రిబ్యూషన్ జరిగింది అనేటటువంటి అంశాన్ని కూడా ఇందులో లెక్క పెడతారు. ఇది IUCN గ్రీన్ లిస్ట్. అంటే సింపుల్గా చెప్పాలంటే IUCN రెడ్ లిస్ట్ ఏమో జంతు జాతులకు, IUCN గ్రీన్ లిస్ట్ ఏమో సంరక్షించబడినటువంటి ప్రాంతాలకు. ఇది IUCN గ్రీన్ లిస్ట్. సో దీనికి సంబంధించి మనకు కొన్ని ఫ్యాక్ట్స్ కూడా వచ్చాయండి. ఇది IUCN ఇప్పటికే UN ఎన్వైర్న్మెంట్ అనేటటువంటి సంస్థ వరల్డ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్తో ఆల్రెడీ వీళ్ళు కొలాబరేట్ అయ్యి డేటాబేస్ని సేకరిస్తున్నారు.
దాదాపుగా 2,61,766 రికగ్నైజ్డ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని ఈ డేటాబేస్లో చేర్చారంట. అంటే వీటిలన్నింటికి గ్రీన్ స్టేటస్ తీసుకొస్తే ఖచ్చితంగా వాతావరణ మార్పుల నుంచి మనం బయటపడవచ్చు. అంటే ఈ 2,61,000 ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇవి కనుక గ్రీన్ లిస్ట్లో స్టేటస్ సాధించగలిగితే మనం పర్యావరణ మార్పుల నుంచి బయటపడవచ్చు. ఇది మొత్తంగా తీసుకుంటే ఈ ప్రాంతాల్ని భూమిపైన 15% కవర్ చేసినట్టండి సర్ఫేసు. అలాగే సముద్రాలకి 7.4% కవర్ చేసినట్టంట. అంటే భూమిపైన దాదాపుగా 22.4% ప్రాంతాన్ని 1 మినిట్ సో భూమిపైన 22.4% దాదాపుగా మనం కవర్ చేసినట్టు అవుతుంది. అలాగే కేవలం పర్సంటేజ్లు ఎన్ని హెక్టార్లు అనేటటువంటిది మనకి వేసుకుంటే సరిపోదు. ఖచ్చితంగా దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వైపు నడిపించాలి. అలాగే ఖచ్చితంగా ఇక్కడ మనం ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటి కారణంగానే మనం బ్రతుకుతాము, వీటి కారణంగానే మనకు హోప్ ఉంది, వీటి కారణంగానే మనకు మంచి ఆరోగ్యం అనేటటువంటిది వస్తుంది. ఇలా IUCN గ్రీన్ లిస్ట్ గురించి మనం వివరాలను చూడొచ్చు. దీనికి సంబంధించి 2023లో IUCNకి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో దాని ఆన్సర్ పెట్టండి, కొంచెం రిలేటెడ్ క్వశ్చన్. అలాగే IUCN గ్రీన్ లిస్ట్లో చేర్చడానికి సంరక్షించబడిన ప్రాంతం ఏ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి అనేటటువంటి అంశాన్ని ఒకసారి మీరు చూసి దీనికి ఆన్సర్ చేయండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.